అసలు కేసీఆర్ సభ హిట్టా? ఫ్లాప్ అయిందా? బీఆర్ఎస్ వర్గాల అంచనాలేంటి? జనం ఏమనుకుంటున్నారు? ప్రసంగం పేలవంగా ముగిసిందా? మీడియా ఇచ్చినంత హైప్ కనిపించలేదా? సభలో ఎవరికి ప్రయారిటీ వచ్చింది? ఎవరు నిర్వేదంగా ఉండిపోయారు? ఇంతకు కాంగ్రెసోళ్ళ రెస్పాన్స్ ఏంటి? అనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. వాస్తవానికి ఇది బీఆర్ఎస్ పుట్టినరోజు. అంటే తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా నిర్వహిస్తున్న మహానాడు లాంటిదే. ఒక రకంగా పార్టీ పుట్టినరోజును జరుపుకోవడం అన్నమాట. సహజంగా పార్టీ పుట్టినరోజున కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం, ఆ రకంగా కార్యోన్ముఖుల్ని చేయడం జరుగుతూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మహానాడులోనూ ఇలాగే ఇదొక పార్టీ మీటింగ్ లాగా జరగడం మనం చూస్తున్నాం. అయితే బీఆర్ఎస్ విషయంలో ఇదొక 25 ఏళ్ల రజతోత్సవం కాబట్టి అంత గ్రాండ్‌గా నిర్వహించారు. అంతే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ప్రసంగంపై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం జరిగింది. వాస్తవానికి కేసీఆర్ ప్రసంగం అంటే ఏదో కీలక ప్రకటన గాని, వ్యూహం గాని, కార్యాచరణ గాని ఉంటుందని ఊహిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు అయితే ఏదో ఒక కీలక ప్రకటన లేదా పథకం లేదా పాలసీ ప్రకటించేవారు. అసలు కేసీఆర్ ప్రసంగం అంటేనే కీలక ప్రకటనలు, విధాన నిర్ణయాలు లేదా వార్నింగ్ లాంటివి ఉంటాయని ఊహిస్తారు. అందుకే ఆయన ప్రసంగం అంటే అంతా టీవీల కతుక్కుపోతారు. సభలో సైలెంట్‌గా వింటారు. ప్రసంగంలో చమక్కులు, పిట్టకథలు, సామెతలు ఉంటాయి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి తిరిగి పుంజుకోవడానికి ఏదో ఒక పిలుపు ఇస్తారని, కార్యాచరణ ప్రకటిస్తారని అంతా ఊహించారు. కానీ అదేమీ జరగకపోయేసరికి పార్టీ వర్గాలే కొంత నిట్టూర్పు విడిచాయని అంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఒక విషయం చెబుతున్నారు. ఇది కేవలం పార్టీ పుట్టినరోజు కాబట్టి, అందులోనూ 25 ఏళ్లు నిండాయి కాబట్టి ఏదో ఒక సభ పెట్టి కార్యకర్తలకు పండుగ జోష్ తెప్పించారు కానీ ఎన్నికల ముందు సభ కాదు కదా! అందుకే నినాదాలు, వ్యూహాలు ఉండవని అంటున్నారు. నిజమే. ఇది పార్టీ సభ కాబట్టి కార్యకర్తలంతా పిలిచి పండగ చేసుకోవడం అనుకుందాం. కానీ క్యాడర్‌కి ఏం పిలిపిచ్చారనే విషయంలో క్లారిటీ లేదు. పైగా వెళ్తాం ఎల్కతుర్తికి, విందాం కేసీఆర్ ప్రసంగం అంటూ బీఆర్ఎస్ నేతలు ముందుగానే చేసిన హైప్, ప్రచారం వల్ల ఆ సభలో మంచి పిలుపు గాని, కార్యాచరణ గాని లేకపోవడం వల్ల క్యాడర్‌లో నిరాశ కనిపించింది. అదీగాక 10 లక్షల మంది వస్తారని తెగ ఊదరగొట్టేసిన నిర్వాహకులు జనం రాకపోయేసరికి వేదికపైనే కాంగ్రెస్ సర్కార్‌పై నింద వేసేశారు. వచ్చింది కేవలం 2-2.5 లక్షల మందే అన్నది ఒక అంచనా. చాలా వరకు వెనుక వైపున ఖాళీ కుర్చీలు కనిపించాయని ఒక వర్గం మీడియా వాదన. దీనికి తోడు వేదికపైన నాయకులు వార్నింగ్ ఇస్తూ రేవంత్ సర్కార్ తమ వాహనాలను ఆపేసిందని, పోలీసులు రానివ్వలేదని పదే పదే చెప్పడం ద్వారా అదేదో 10 లక్షల మంది ఎల్కతుర్తి బాట పట్టినా ప్రభుత్వం అడ్డుకుందనే వార్తలను జనంలోకి పంపించే ప్రయత్నం చేశారనే మాట వినిపిస్తోంది. టోటల్‌గా చూస్తే అనుకున్నంత మంది జనం రాలేదనే చెప్పాలి. ఇక ఖర్చు విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 200 కోట్లు ఖర్చు చేసిందనే మాట వినిపిస్తోంది. నిన్న ఒక్కరోజే వరంగల్‌లో 20-30 కోట్ల రూపాయల వరకు మద్యం అమ్మకాలు జరిగాయని అంటున్నారు. దీనికి తోడు సభలో మధ్య మధ్యలో కొంతమంది రెచ్చిపోయి నినాదాలు చేస్తూనే ఉన్నారు. యువత బాగా వచ్చారని అనుకుంటే వారంతా మాటి మాటికి స్లోగన్స్ చేయడం ఎబ్బెట్టుగా అనిపించింది. తాగిన మత్తులో అలా రెచ్చిపోయారా? లేకుంటే అభిమానంతో అరిచారా? తెలియదు గానీ సభలో కేసీఆర్ మాత్రం చాలా సార్లు వాళ్ళను కంట్రోల్ చేయాల్సి వచ్చింది. చాలా సార్లు విసుక్కున్నారు కూడా. చివరకు తన ప్రసంగం ముగించిన తర్వాత ఇప్పుడు చేయండి మీ లొల్లి అని అన్నారు. దీనిని నిన్న సభకు వచ్చిన లేదా తీసుకురాబడిన జనమంతా మద్యం మత్తులో అరుపులు కేకలు వినిపించారని అంటున్నారు. దీనికి తోడు వరంగల్ నగరంలో నిన్న ఒక్కరోజే మద్యం స్టాక్ అంతా ఖాళీ అయిపోయిందని చెబుతుండడం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తైతే రజతోత్సవ సభలో హరీష్ రావు మౌనం వహించడం చర్చనీయాంశమైంది. సభలో గాని, సభా వేదిక వద్ద గాని, దారి పొడవునా గాని కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలే కనిపించాయి. హరీష్ ఫ్లెక్సీలు వెతికినా కనిపించలేదు. అంతేగాక సభా వేదికపైకి కేటీఆర్ కొద్దిగా లేట్‌గా రావడం జరిగింది. హరీష్ మాత్రం ముందుగానే వచ్చి నిమ్మలంగా కూర్చున్నారు. మరోవైపు కేటీఆర్ వస్తున్నప్పుడు నిర్వాహకులు పెద్ద హైప్ ఇచ్చారు. ఆయన రాకను పదే పదే ప్రకటించారు. జనం గుమిగూడుతున్నట్లు, ఎగబడుతున్నట్లు చూపించారు. ఆ విధంగా ఈ సభ కేటీఆర్ హైప్ కోసం ఈ సభ ఉపయోగపడిందనే చెప్పాలి. వేదికపైకి వచ్చిన కేటీఆర్ కూడా తండ్రి తరహాలోనే చేతులూపుతూ, నేతలను పలకరిస్తూ వేదికపై హంగామా చేశారు. కానీ హరీష్ రావు మాత్రం ముందుగానే వచ్చి తన సీటులో కూర్చుని ఉండిపోయారు. ఎవరైనా తన వద్దకు వచ్చి మాట్లాడితే హరీష్ రావు వారితో ముచ్చటిస్తూ కనిపించారు. లైవ్ టెలికాస్ట్‌లో కూడా కేటీఆర్‌నే ఎక్కువగా చూపించారు. ఇదంతా ఒక ఎత్తైతే హరీష్ గురించి కేసీఆర్ ఒక్క మాట చెప్పి ప్రాజెక్టుల పూర్తి విషయంలో ఆయన కృషిని పొగిడారంతే. మొత్తం మీద ఈ సభ గాని, సభా మార్గాలు గాని హరీష్‌కు లెస్ ప్రియారిటీ, కేటీఆర్‌కు హై ప్రియారిటీ ఇచ్చిందనే చెప్పాలి. అలాగే సభలో అరుపులు, కేకలు తప్ప పెద్దగా స్పందన కనిపించలేదనే చెప్పాలి. కేసీఆర్ ప్రసంగం రొటీన్‌గా సాగిందే గాని పవర్‌ఫుల్‌గా జనాన్ని రెచ్చగొట్టేలా, ఆలోచింపజేసేలా లేదనే చెప్పాలి. పైగా తాము విన్న మాటలు ఇంటికి వెళ్లి 10 మందితో చర్చించుకోవడానికి కూడా పెద్దగా పాయింట్లు లేవనే చెప్పాలి. ఇది ఎన్నికల సభ కాదు కదా!
ఇంకా ఎన్నికలకు 3 ఏళ్లుంది కదా! ఇప్పుడే ఎందుకు అంత పవర్‌ఫుల్ ప్రసంగాలు అని బీఆర్ఎస్ వర్గాలు సమర్థించుకోవచ్చు గానీ, ఇంతమంది వచ్చిన సభలో కనీసం ఒక్క పిలుపు గాని, స్లోగన్ గాని లేకుంటే బీఆర్ఎస్ గన్ లోడ్ అయ్యేదెప్పుడు, పేలేదెప్పుడు అనే మాటలు వినిపిస్తున్నాయి.